ఓం శ్రీ మాత్రే నమః. మనం విష్ణు సహస్రనామాలు చదువుతాం కదా, దానిలో కొన్ని నామాల అర్థాలు ఈరోజు తెలుసుకుందాం. విశ్వం అంటే అర్థం మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానై ఉన్నవాడు అని అర్థం. విష్ణు అంటే అర్థం విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. వషట్కార అంటే అర్థం వేద స్వరూపుడు అని అర్థం. భూత భవ్య భవత్ ప్రభువు అంటే అర్థం భూత భవిష్యత్ వర్తమానములందలి సర్వమునకు ప్రభువైన వాడు అని అర్థం. భూతకృత్ అంటే అర్థం భూతములను సృష్టించిన వాడు అని అర్థం. భూతభృత్ అంటే అర్థం జీవులందరినీ పోషించువాడు అని అర్థం. భవః అంటే అర్థం సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు అని అర్థం. భూతాత్మ అంటే అర్థం సర్వజీవకోటి యందు అంతర్యామిగా ఉండువాడు అని అర్థం.